అవకాశం మా వరకు దయచేసినందుకు ప్రభా, ఈ అవకాశం మా జీవితంలో ఫలవంతంగా ఉండిగా మీ యొక్క కృప మహిమ మాతో ఉంచమని మీరే సమస్తము నడిపించమని వేలాది స్థుతులు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రోమా అధ్యాయం 4వ అధ్యాయం, రోమా 4వ అధ్యాయం 16వ వచనం. సరే లేకుండా రోమా 4వ అధ్యాయం 16వ వచనం. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్తశతదిగా అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై నిండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట ఈ లేఖనంలో ఒకసారి ధ్యానించుకున్నాం. చిన్న ప్రవాహిస్తాను మీ కృపలో పాత్ర చేసి మీ కృప చేసి ప్రమోషన్ రోమా 4వ అధ్యాయం 16వ వచనం ద్వారా ప్రమోషన్ మీరు మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశం ప్రమోషన్ ప్రవాహిస్తాను మీ కృపలో దీవించి ప్రమోషన్ ఈ రంగం మీద మీరే ఉండాలని ప్రమోషన్ ఆ దేహాన్ని ప్రమోషన్ మమ్మల్ని వాడుకున్నది ప్రభావ. మేమైతే సొంతంగా ప్రమోషన్ ఏది చెప్పాలని ప్రమోషన్ అనుకోవట్లేదు తండ్రి. ప్రవక్త ప్రవణిషణ ఏ విషయాలు బయలుపాటు చేస్తున్నాడో ప్రభా ఆ విషయాలను బట్టి ప్రవణిషణ మరి మీ జనుడితో ప్రభా మేము మాట్లాడటకు ప్రవణిషణ మీరే ప్రవణిషణ మా దేహాన్ని మమ్మల్ని వాడుకొని ప్రవణిషణ మీరే రంగం మీద ఉండి ప్రభా ఈ యొక్క ఆరాధనని నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. ఆ ఘనత మహిమ మీరే పొందుకోమని ఈ దేనుని ప్రవణిషణ నాకును ప్రభా కూడి వచ్చిన జనుడికి ప్రవణిషణ ఈ వాక్యాన్ని ఆహారమును ప్రవణిషణ హృదయంలో విత్తి ప్రవణిషణ నీరు కట్టి ఫలించే విధంగా ప్రవేశన మీ మర్మమును ప్రవణిషణ మీ యొక్క ఆశీర్వచనమును వాక్యమును ప్రవణిషణ గాయకునే బిడ్డలుగా ప్రవణిషణ మీరు మీ వైపు తిప్పుకున్నట్టుకు దీవించగలుగుతారని కోరుకుంటూ మీ కృపాస్త నడిపించగలుగుతూ కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతినాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు రోమా 4వ అధ్యాయము 16వ వచనంలో సెలవిస్తున్నటువంటి లేఖనం చూడండి. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్సరమునతనికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలని కృప ననుసరించినని ఎండునట్లు అది విశ్వాసము గలదాయను. అబ్రహాముకు ఉన్న విశ్వాసం అంటే ఏం విశ్వాసం? ఇక్కడ ధర్మశాస్త్రములు గలవారికి మాత్రమే కాక అబ్రహాముకు ఉన్నట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావాలను అని అంటే ధర్మశాస్త్రములో పాత నిబంధనల గ్రంథం ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రమును అనుసరించే వారికే కాదు ఆ విశ్వాసం, అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. అబ్రహాము అసలు ఎవరు? అబ్రహాము విశ్వాసం ఏంటి? మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనం చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాం ఎవరండి? అబ్రహాం ఎవరు? యేసు క్రీస్తు వంశావళి, వంశవృక్షము ఆయన. ఇక్కడ ధర్మశాస్త్రంలో ఎవరికైతే చెప్పబడి ఉన్నదో ఆ విశ్వాసము అబ్రహాం కలిగి ఉందంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ రోమా 4:16 ఇంకోసారి చూడండి. అబ్రహాముకి ఏ విశ్వాసం కలిగి ఉందంటున్నాడు?
క్రీస్తుని సూచించేటువంటి విశ్వాసం కలిగి ఉంది. ఆయన ఎవరు పితృడై ఉన్నాడు? అబ్రహాము. యేసు క్రీస్తుకి కూడా వంశావళి, ఆయనే పునాది రాయి అన్నాడు. వంశావళి అబ్రహాం. ఇప్పుడు మనందరినీ ఏమనంటారు? అబ్రహాం సంతానం అని చెప్తారు. అబ్రహాం మన పితృడై ఉన్నాడు. అబ్రహాంకి అపోస్తులకైనా అబ్రహామే పితృడై ఉన్నాడు. యేసు క్రీస్తు ఎవరికి సాదృశ్యమైనటువంటి వంశవళి ఉన్నాడు? అబ్రహాం సాదృశ్యమైన వంశం ఉన్నాడు. అబ్రహాము ఏ విధమైనటువంటి విశ్వాసమును వారికి కూడా దృఢము కావాలనని, అబ్రహామునుకున్నట్టు విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలన్నట్టు కృపను అనుసరించిదై ఉండినట్లు అది విశ్వాసము మూలదాయను. ఆ విశ్వాసం, ఆ కృప, ఆ విశ్వాసం మన మీద నడిపించాల్సి ఉందంట. ఇప్పుడు ఇంకోటి రోమ 4:8 ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడిదా, సున్నతి లేని వారి గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిచున్నది కదా. అబ్రహాం విషయమే ఎవరికంటే జరుగుతుంది? నిర్దోషి అని. ఎవరైనా నిర్దోషి? ఎవరైనా శిక్షించేవాళ్ళు కదా నిర్దోషి? శిక్షించేవాళ్ళనే నిర్దోషి. యేసుక్రీస్తుని మనం శిక్షించామా లేదా? ఎవరు చేశారు శిక్షించింది? ప్రతి ఒక్కటి కూడా జననం ఉన్నప్పుడు మరణం కూడా ఉంటుంది. జననాన్ని ఆరాధించేవాడు మరణాన్ని కూడా ఆరాధించాల్సింది. యేసుక్రీస్తు పుట్టాడని చెప్పేసి మనం ఈరోజు కూడా అంటున్నామనంటే, ఈ రోజు కూడా మనం సిలువేయడానికి దేవుణ్ణి నిర్ణయించాము. అంటే మరణాన్ని నడిపిస్తున్నాం. ఆయన పునరుద్ధానుడైన విషయం మనకు తెలుసు. పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయనకి మరణం లేదు కదా. మరణం లేదని తెలుసుకున్న తర్వాత కూడా మనము ఈ రోజు కూడా మనము క్రిస్మస్ జరుపుతున్నాం. అంటే పుట్టక జరుపుతున్నాం. పుట్టినవాడు గిట్టక మారడు. పుట్టినవాడు ఖచ్చితంగా వస్తుంది. మరణం ఉంది. ఆ మరణం అనేది మళ్ళా మనమే మరణాన్ని సృష్టిస్తున్నాం. ఇక్కడ ఏమంటాడు? ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆ ధన్య వచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారి గురించి కూడా చెప్పబడినదా? సున్నతి అంటే ఏంటి? శుభ్రపరచుట. మన మనసు శుభ్రపరిచిన వాడికి చెప్పబడినదా, శుభ్రం లేని వాడికి చెప్పబడినదా? అబ్రహాం యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడి ఉన్నది కదా. నీతి అనేది ఎంచబడి ఉందంట. ఆయన విశ్వాసం నీతి అంట. ఇక్కడ దేవుడు ఏమంటాడు? నీతి యావత్తును ఈసారికి ఇలా కాని యెహోవాను అన్నాడు. ఎవరు అన్నాడు? యేసు ప్రభువే అన్నాడు స్వయంగా. ఎక్కడన్నాడు చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1:29-32 మరునాడు యెహోను చూస్తున్నారా? మరునాడు యెహోను యేసు తన యొద్దకు రాగా, ఇదిగో లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడాయనని నేనెవరి గురించి చెప్పితేనో ఆయనే ఈయన. ఎవరంటున్నారండి ఈ మాట? చెప్పాలి మీరు. ఎవరంటారు ఈ మాట? యోహాను. ఎవరితో అంటున్నాడు? చూడండి 25 వచ్చింది. నీవు క్రీస్తు అయినను ఏలియావైనను ఆ ప్రవక్త అయినను కాని ఎడల ఎందుకు బాప్తీసించుచున్నావని అతను అడగగా, యెహోను నేను నీళ్ళలో బాప్తీసించుచున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు మీ మధ్యలో ఉన్నవాడు మీరాయన ఎరగరంట. ఏమంటాడు? నా వెనక వచ్చేవాడు ఏమిస్తాడంట? అసలు ఆయన ఒక మాట అంటాడు ఇక్కడ. నా వెనక వచ్చేవాడు ఏమిస్తాడంట? పరిశుద్ధాత్మ బాప్తీసం ఇస్తాడని చెబుతున్నాడు. ఆయన చెప్తున్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడంట? మీరు ఆయన ఎరగరండి. ఎక్కడ? ఎందుకు? మీ మధ్యలో ఉన్నాడు. మీ మధ్యలో ఉన్నవాడిని ఆయన ఎరగరంట. ఆ రోజు యేసుక్రీస్తు జనులందరి మధ్యలో నిలబడి ఉన్నప్పుడు కూడా ఎవరు నమ్మరా.
ఈరోజు పునరుద్ధానం అయ్యి మన మధ్య పరిశుద్ధాత్మగా తిరుగుతున్నప్పుడు కూడా మనం గమనించాలి. పరిశుద్ధాత్మగా మన మధ్య తిరుగుతున్నప్పుడు కూడా మనం గమనించలేనటువంటి ఒక స్థితిలో నాడు క్రీస్తుగా శరీరధారుడై ఉండి మన మధ్యకి వచ్చినప్పుడు ఏ పాపమైన పెరిగి లేకున్నప్పుడు మనం గమనించాలి. ఈరోజు పరిశుద్ధుడయ్యి పరిశుద్ధాత్మతో మన మధ్య సంచరిస్తున్న ఆ రోజు మొదటి రాకడైనటువంటి శరీరధారుడి క్రీస్తుని మనం గమనించలా, నేడు రెండో రాకడైనటువంటి క్రీస్తు పరిశుద్ధాత్మను కూడా మనం గమనించలే స్థితిలో ఉంటున్నాం. ఈ లేఖనాల ద్వారా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గమనించలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటే ఒకసారి సరి చేసుకోవాలి. అది ఎందుకు ఎట్లా అనేది మన తలంపులు ముందుకెళ్తాం. మరునాడు యెహోవా యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమునకు మోసుకొనిపో దేవుని గొర్రెపిల్ల, నా వెనుక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడాయను. నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. నేను ఆయన ఎరిగితని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్ష మగుటకు నేను నీళ్లు బాప్తీసం ఇచ్చు వచ్చితనని చెప్పాను. ఎందుకంటే నీళ్ళ బాప్తీసం ఇచ్చాడండి? యెహోవాను అసలు నీళ్ళ బాప్తీసం ఎందుకు ఇచ్చాడు? ఇక్కడ క్లియర్గా ఉంది. అసలు యెహోవాను నీళ్ళ బాప్తీసం ఇవ్వడానికి కారణం ఏంటి? నేను ఆయనను ఎరిగితని కానీ ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్ష మగుటకులకు, అసలు ఇజ్రాయేలుకి అసలు లోకరక్షకుడు యేసేనని చెప్పి తెలియడం కోసం అని చెప్పి నీటి బాప్తీసం ఇవ్వడం మొదలుపెట్టాడంట యెహోవాను అసలు నీటి బాప్తీసం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? జనులందరికీ యేసుక్రీస్తుని చూపించడం కోసం, లోకానికి ఈయనే యేసుక్రీస్తు లోకరక్షకుడు అని చూపించడం కోసం, నీటి బాప్తీసం ఇవ్వడం కోసం, అక్కడ ఇజ్రాయేల్కి చూపించడం కోసం చేశాడు. మరి ఈరోజు ఏం చేయాలి? ఈరోజు యేసుక్రీస్తుని చూపించాలంటే ఏం చేయాలి? ఈరోజు మనం కొత్తగా నేర్చుకుంటున్నామా? పరిశుద్ధ గ్రంథంలో ఆల్రెడీ రాయబెట్టింది. ఈయన ఏమంటున్నాడు ఇక్కడ? నేనైతే నీటి బాప్తీసం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇస్తాడు. మరి ఈరోజు మనం ఆ పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నామా? ఈరోజు మనం ఆ పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నామా? ఈరోజు అపోస్తలుల పౌలు ఈ వాక్యాన్ని పట్టుకున్నాడు, మనం పట్టుకోలేదు. అపోస్తలుల పౌలు పట్టుకున్నాడు కాబట్టి అపోస్తలుల పౌలు ఏమంటాడు? మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకున్నారా అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. మేము యెహోవాను ఇచ్చినటువంటి నీటి బాప్తీసం తీసుకున్నామంటే అది చెల్లదు. పరిశుద్ధాత్మల బాప్తీసం మీరు పొందాలి. పరిశుద్ధాత్మ బాప్తీసం పొందాలి అంటే ముందు క్రీస్తు వచ్చిన విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తు మన మధ్య ఉన్నాడు అనేది మనం గమనించాలి. క్రీస్తు మార్గంలో మనం నడవాలి. క్రీస్తు మార్గంలో నడవాలంటే నీటి బాప్తీసం తీసుకోవాలి. ఇక్కడ నీటి బాప్తీసం ఎందుకు ఇవ్వబడుతుందని అంటే ఇజ్రాయేలుకి ఒక సూచిక చూపిస్తున్నాడు. ఇజ్రాయేలుకి నీళ్ళల్లో బాప్తీసం ఇచ్చి ఈయనే యేసుక్రీస్తు అనేది చూపిస్తున్నాడు. అది చూపించినప్పుడు ఏం జరిగిందో చూడండి. అది చూపించినప్పుడు ఏ ప్రత్యక్షతను మనం చూసి ఉన్నాం అనేది చూడండి. నీళ్ళ బాప్తీసం ఇచ్చుచు వచ్చిందని చెప్పాను. మరియు యెహోవాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పామురం వలె ఆకాశము నుంచి దిగి వచ్చుట చూచితిని. ఆయన నీటి బాప్తీసం యేసుక్రీస్తు తీసుకున్నప్పుడు ఏం జరిగిందంట? ఆత్మ పామురం వలె, పామురం కాదండి, పామురం వలె దిగి వచ్చింది. ఆకాశము నుండి పామురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఏం నిలిచిందండి? ఆకాశము మేఘమే ఒక పామురం యొక్క ఆకారంలో మేఘము అలా కుమ్మరించుకుంటూ ఆయన మీదకి వచ్చి శిరస్సు మీద నిలబడింది. ఎవరి మీద? యేసుక్రీస్తు శిరస్సు మీద నిలబడింది. ఆ యేసుక్రీస్తు శిరస్సు మీద నిలబడినప్పుడు నేను ఆయనను ఎరిగితేనే గాని నీళ్లు బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చుట నిచ్చుట చూచితవో ఆయన పరిశుద్ధులలో బాప్తీసం ఇచ్చువాడని నాతో చెప్పెను. అది ఎవరు చెప్పింది? యేసుక్రీస్తుకి ఆ బాప్తీసం ఇచ్చింది. నువ్వు నీటిలో బాప్తీసం ఇచ్చావు కానీ ఇక నుంచి పరిశుద్ధాత్మలో ఈ క్రీస్తు ఇస్తాడు.
ఇక్కడ కొత్తగా మనం ఇప్పుడు చెప్పడం కాదండి, ఆల్రెడీ చెప్పేశాడు. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ చెప్పబడింది. పరలోక రాజ్యం నుంచి దిగి వచ్చినటువంటి ఒక దూత, మేఘాధారుడైనటువంటి దూత దేవుని మీదకి దిగి వచ్చి ఈయన లోకరక్షకుడు అనేది నీటిలో ముంచి చూపించాడు. ప్రభువా, నీకు నీ బాప్తిస్మం ఇవ్వటం ఏంటి? నువ్వే పరిశుద్ధుడు కదా, నీవే లోకరక్షకుడు అంటే యావత్తు నీతి నిమిత్తం విలాసులుగా నీవు అని చెప్పేస్తాను అనేది యెహోవాకి క్రీస్తు చెప్పినాడు. యావత్తు నీతి నిమిత్తమే. ఏం చెప్పాడు? నీతి నిమిత్తం. ఇక్కడ మనం ముందు మాట్లాడుకున్నది రోమా 4వ అధ్యాయం 16వ వచనం మనం ఏం మాట్లాడుకున్నాం? విశ్వాసము నీతిని అబ్రహాము కలిగి ఉన్నాడు. విశ్వాసము నీతిని కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసము నీతిని యావత్తు నీతి నిమిత్తం జరిగినప్పుడు అదే నీతి నిమిత్తము మనకు కూడుకున్నటువంటి ఆ పాములు వల్లేటువంటి పరిశుద్ధాత్మ దేవుని మీదకి ఏ విధంగా దిగి వచ్చి లోకరక్షకుడు అనేది యెహోవాతో చెప్తున్నదో అదే విషయం ఇంకో విషయం చెప్తుంది. చూడండి, నేను ఆయన ఎరిగిదని కానీ నీళ్ళ బాప్తిస్మం ఇచ్చినట్టుకు నన్ను పంపినవాడు నీవేనని ఆత్మ దిగి వచ్చి తెలుచుడు చూచితునో ఆయన పరిశుద్ధులలో బాప్తిస్మం ఇచ్చేవాడని నాతో చెప్పింది. ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితిని అనిను. దేవుడు కుమారుడు అని చెప్పేసి అనే విషయాన్ని అప్పుడు ఆయన గుర్తెరిగి సాక్ష్యం ఇచ్చటం అనేది జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పుడు లోకరక్షకుడు అని చెప్పి నమ్మారా లేదా? నమ్మారా? బైబిల్ చదువుతున్నాం, మనం గమనిస్తున్నాం కదా. చూడండి, యెహోను 1వ అధ్యాయం 29వ వచనం కానీ మీకు చదివి వినిపించింది మీకు. మరునాడు యెహోను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడు ఆయన, నేను ఎరిగిన చెప్తూ ఆయన. ఇది ఒక వింత విషయమే, కానీ భూమి మీద కుమారుని ప్రతినిధిగా ఉంచుటకు దేవుడు ఎన్నుకొనుటకు తలంబించినప్పుడు ఆయన అతనిని ఒక గొర్రె పిల్ల అన్న జీవితంలో ప్రాతినిధ్యము వహించగలుగును చేసింది. ప్రతి విషయానికి మనము ఒక వస్తువు, ఏదైనా సరే ఒక వస్తువుని కొత్తదాన్ని తీసుకొచ్చాం. దాన్ని మనం ఏం చేస్తాం? ఒక దిష్టి తీయాలి. తీయాలా? ఇది ఎవరు చెప్పారు మనకి? చేస్తున్నాం మనం దిష్టి తీయటం అనేది. ఇది ఎవరు చెప్పారు? మనం చేస్తున్నాం. మన పితృల నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ. ఈ దిష్టి తీయటం అనే క్రియ ఎక్కడ జరిగి స్టార్ట్ అయింది? భూమికి కూడా దిష్టి తీసేది. భూమికే, మనిషికి కూడా కాదు, భూమికే దిష్టి తీశారు. అది ఆది యందు భూమి ఆకాశం సృష్టించినప్పుడు దాన్ని చల్లబరచుటకు, భూమిని చల్లబరచుటకు 3 అంతులు నీళ్ళు ఏర్పరిచేశారు. ఇది మనకు తెలిసిన విషయమే, కానీ మనం గమనించిన విషయం. నీరు శాతము ఎక్కడైనా సరే ఎక్కువగా కనుక నిలబడి ఉంటే భూమి కొంచెం ఒత్తిడికి గురయ్యి రౌండ్ ఉన్నది కాస్త కొడుగుడ్లాగా ఆకారం మారిందనే విషయం ప్రతి ఒక్క నెట్లో మనం గమనించవచ్చు. చైనాలో పెద్ద డ్యామ్ ఉంటుంది. ఆ డ్యామ్ కట్టడం వలన ప్రతి సంవత్సరానికి ఒక 144 భూకంపాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? కృత్రిమంగా నీళ్లు నిలుపుకోవడం అనేది ఒక మనిషి చేశాడు కాబట్టి వస్తుంది. అంటే ఏదైనా మనము దాని భారానికి మించినది కనుక మనం ఎప్పుడు మోపినా సరే ఏదైనా సరే వ్యర్థం. దానికి ఎంతైతే భారం కలిగి ఉంటుందో అంతవరకే ఉంది. ఆ ప్రాంతంలో అంతవరకు నీళ్ళు నిలపాలో అంత నిలపకుండా ఎక్కువగా నీళ్లు నిలిపారు కాబట్టి భూమి కూడా కోడిగుడ్లా మైంది. ఇప్పుడు గమనించాలి ఒక విషయం, ఆ డ్యామ్ కట్టిన కాడి నుంచి 24 గంటలు జరగట్లా. మనకి రోజుకి 24 గంటలు అనుకుంటుంది. రోజుకి 24 గంటలు జరగట్లా. రోజుకి 24 గంటలు అని చెప్పేసి అనుకుంటే మన రుణం ఉంటే ఖచ్చితంగా 24 గంటలు జరిగితే జనవరి 31, ఫిబ్రవరి 28, లీప్ సంవత్సరం 29, మార్చి 31, ఏప్రిల్ 30, అట్లా డిఫరెంట్ డేట్స్ రావు. 365 రోజులు రావు. మనకందరూ తెలుసు సైన్సిఫిక్గా 365 రోజుల 35 రోజు ఒక సంవత్సర కాలం అన్న సంగతి తెలుసు. కానీ మన పరిధిలో క్యాలెండర్ తెలుస్తుంది 365 రోజులు. మిగిలిన 25 రోజు ఏమవుతుంది?
ప్రతి 24 గంటలకి అర్ధరాత్రి 12 గంటలకి ఈ రోజు గడిచినట్టు కాదు. ప్రతి ఒక్కొక్క రోజున 12 గంటల 8 నిమిషాలకి ఒక రోజు గడిచింది, 12 గంటల 4 నిమిషాలకు ఒక రోజు గడిచింది, 11 గంటల 58 నిమిషాలకి ఒక రోజు గడిచింది. అది సహజంగా చదువుకున్న వాడికి ప్రతి ఒక్కరికి తెలుసు సైంటిఫిక్గా ఏం జరుగుతుంది అనేది, గడికి ఎలా ఉంటుందని. ఇది శాస్త్రీయంగా తెలుగు సంస్కృతంగా సనాతన ధర్మం ప్రకారము ఒక ఎత్తున నిలబెట్టుకుంటే, బైబిల్ సూచించేటువంటి క్రియని ఒక ఎత్తున నిలబెట్టింది. కాలగమనం అనేది క్రీస్తు చేతిలో ఉందనేది మనందరూ తెలుసు. యేసుక్రీస్తుని డైరెక్ట్గా అడిగినా కూడా ఆ కాలం నా చేతిలో లేదని చెప్పేసి దేవుడే చెప్తాడు. ఎఫెసీయుల గ్రంథం 4వ అధ్యాయం చెప్తాడు. మరి ఆ విషయం మనం గమనించినప్పుడు, మనం చేసినప్పుడు, మరి అన్ని విషయాల్లో ఒక వస్తువుని శుద్ధిపరచుటకు ఏదైనా సరే ఒక వధ ఇవ్వాలి, వధించాలి. ప్రతి ఒక్కదానికి వధించడానికి గొర్రె పిల్లనే వాడతారు. ఏ మతంలో అయినా, ఏ సాంప్రదాయంలో అయినా, ఎక్కడైనా సరే గొర్రె పిల్లని ఎందుకు వాడతారు? గొర్రె పిల్ల ఒక సాత్వికమైనది. గొర్రె పిల్ల ఒక కాఫీ కాదు, దానికి ఆత్మ లేదు. జంతువుకి ఆత్మ లేదు, మనిషికి మాత్రం ఆత్మ ఉంది. గొర్రె పిల్ల ఒక సాత్వికమైనది. ఈ సాత్వికమైనది అంటే జంతువులన్నింటిలో ఒక చిన్న గొర్రె పిల్ల కన్నా మిక్కిలి సాత్వికమైన ఏదీ లేదు. మరియు చాలా సంవత్సరముల క్రితము వారి యొక్క పాపముల బదులుగా వారు ఒక గొర్రె పిల్లను అర్పించిరి. ఇది ఎక్కడ జరిగింది? ధర్మశాస్త్రంలో జరిగింది. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే కదా అబ్రహాం అని కింద చదువుకున్నది. అబ్రహాము ఏ విశ్వాసం కోరినాడు? ధర్మశాస్త్రం కంటే కూడా విశ్వాసం కలిగి ఉండడం వల్లనే నీతిని కనుక్కున్నాడు. ఆ నీతి యావత్తు ఎక్కడ నిలబడి ఉంది? యేసుక్రీస్తులో నిలబడి ఉంది. ఆ యేసుక్రీస్తును చూపించడానికి నీటి బాప్తిసం జరిగింది. ఆ నీటి బాప్తిసం ద్వారా పొందుకున్న తర్వాత ఏం జరిగింది? ఇది లోకరక్షకుడు ఈయనే అని చెప్పేశారండి. ఇది పరిశుద్ధాత్మ పాముల వలె వచ్చి చూపించింది. ఆ లోకరక్షకుడు ఈయనే అవడం వల్ల ఈయనేమయ్యాడు? గొర్రెపిల్ల అయ్యాడు. యేసుక్రీస్తు ఏమయ్యాడు? గొర్రెపిల్ల అయ్యాడు. ఈ గొర్రెపిల్ల ఎక్కడ ఏం జరుగుతుందంటే, గొర్రెపిల్లకు మొదటిగా గొర్రెపిల్ల దేని జరుగుతుంది? వధించడానికి జరుగుతుంది. గొర్రెపిల్లని అర్పించిరి. ప్రతి ఒక్కదానికి గొర్రెపిల్లని అర్పించింది. ఈ గొర్రెపిల్ల అక్కడ అలాగా సాదృశ్యమై ఉన్నది. యూదా ప్రవిష్టులను సంఘములకు ఎరిగి ఉండెను, మరియు దేవుడు మరణము అనే శిక్ష విధించి ఉన్నాడని ఎరిగి, లేక పాపములకు ఫలితములు మరణమును తీసుకొని వచ్చి ఉన్నవి. మరణం అనేది జననం కలిగింది కాబట్టి మరణం. దేవుడు ఏర్పరిచిన జననంలో మరణం ఉందా? దేవుడు ఏర్పరిచిన జననంలో మరణం ఉందా? లేదు. దేవుడు ఏర్పరిచిన జననంలో మరణం లేదు. ఎందుకంటే ఆదాము నుంచి అవ్వను తీసాడు. ఆదాము పక్కన నుంచి దేవుడు అవ్వను తీసాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? అవ్వ బిడ్డలు కనుక అవ్వ బిడ్డలు కనడంలో ఏం జరిగింది? అక్కడ ఆదికాండము 3వ అధ్యాయంలో ఒక పాపం జరిగింది. అది మొదటి నుంచి మనం చెప్తున్నాం. అది జరిగినప్పుడు ఒకటి చనిపోవలసినది. రక్తములోనే జీవం ఉన్నది, జీవ రక్తములో ఉన్నది, అందరికీ తెలుసు. అది జీవరక్తములు దాగి ఉండును. యేసుక్రీస్తు వలె ఆయన దేవుని యొక్క గొర్రె పిల్ల, దేవుని కుమారుడు, మరియు కన్యక అయిన మరియను పరిశుద్ధాత్మ కమ్ముకులను, మరియు కుమారుడైన క్రీస్తు యేసును తీసుకుని వచ్చిన ఒక రక్త కణమును దేవుడు ఆమె గర్భములోకి సృజించింది. ఇక్కడ ఏం జరిగింది? అవ్వ దగ్గర జరిగిన తప్పు. అవ్వ పిల్లలను కనటం మొదలుపెట్టింది. ఎవరికన్నా అసలు పిల్లల్ని దేవుడు చేసింది ఎవరు కనాలి? ఆదాము నుంచి అవ్వ పుట్టింది. అవ్వ నుంచి పిల్లలు పట్టకూడదు. దేవుడు ఏర్పాటు చేసింది అవ్వ నుంచి కాదు, పిల్లల్ని పుట్టించడం కదా. ఆదాము నుంచి పిల్లల్ని అవ్వ పుట్టింది. దాన్ని బ్రేక్ చేశారు. ఎవరు బ్రేక్ చేశారు? సాతాను చేశారు. అది ఎందుకు అనేది కొన్ని సందర్భాలు మనం మాట్లాడుతున్నాం. అది జరిగింది కాబట్టి ఈరోజు మరి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. భూమి ఆకాశం దద్దరిన కానీ, భూమి గతించిన కానీ నా మాట అక్షరం పొందుకోదు. మరి అవ్వని ఆదాముని దేవుడు భూమి మీద
తన వంశావళిని స్థాపించడం కోసం ఏర్పాటు చేసుకుని ఉంటే, మరి అవ్వ వచ్చినప్పుడు ఇది బ్రేక్ అయినప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాడు దేవుడు. రిపీట్ చేస్తాడు దేవుడు. ఇది కాదు ఇంకోటి అని చెప్పేసి చేస్తాడా? మనం ఒక విషయాన్ని, ఒక టేబుల్ వేస్తేనో ఒక పని చేస్తేనో, మనం చేసిన పని ఒకడు వచ్చి తప్పంటే మనం కరెక్ట్ అను. 10 మంది ముందుగానే మనం టిక్ చేసుకుంటాం. వీడి క్వశ్చన్ చేస్తాడు, వాడు క్వశ్చన్ చేస్తాడు, మనం ఈ తప్పు చేయకూడదు, మనం ఈ తప్పు చేయకూడదు అని చెప్పి ఒక పనిని మనం చేసేటప్పుడు ఎవడో మనం క్వశ్చన్ చేయకుండానే ముందుగానే ఒక తీర్మానానికి వచ్చే దాని ప్రణాళికని మనం ముందు తీసుకొస్తాం. ఆ ప్రణాళికని మనం ఎప్పుడైనా ముందుకు తీసుకురావాలనేది మనం ముందుగానే ఇమాజినేషన్ చేసుకుంటాం. మరి దేవుడు పిచ్చాడు ఇక్కడ. ఆదాము ఏర్పరిచేటప్పుడు ఇది జరిగిద్ది అనే సంగతి దేవుడికి తెలియదా? సాతాను గాడు ఏం చేస్తాడని చెప్పి తెలియదా? సాతాను అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోక రాజ్యం నుంచి వచ్చింది. మరి వాడు ఆలోచన తెలీదా? నాతో పాటు ఉన్నటువంటి మీ అందరితోనూ మీకు ఆలోచన ఏందో నాకు తెలియదా, నా ఆలోచన ఏందో మీకు తెలీదా? పరలోకంలో సర్వసృష్టికర్త అయినటువంటి, పలికితే భూమి కలిగినటువంటిది, పలికితే సూర్యుడు కలిగి, పలికితే విశ్వం కలిగినటువంటి సర్వసృష్టికర్త అయినటువంటి ఆయనకి సాతానుడి ఆలోచన ఉన్నాయి ఏమో తెలియదా? ఆదాము దగ్గర నుంచి అవ్వ పుట్టాలనేది తీర్మానం చేసి ఉన్నప్పుడు, ఆయన ప్రణాళికలు ఆ విధంగా ఉన్నప్పుడు, అవ్వ దగ్గర నుంచి డిఫరెంట్గా మనుషులు పుట్టడం మొదలు పెడితే మళ్ళీ ఆదాము నుంచి ఎట్లా పుడుతుంది? ఈ ప్రణాళిక దేవుడికి ముందుగానే బయటపడుతుంది. అది బైబిల్లో ఆల్రెడీ రాయబడినదే, కొత్తగా ఏమి జరగలేదు. ఇప్పుడు మనకి తనకి ప్రియమైనది, ఇష్టమైనది ఎవరంట? ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా, నేను ఒక ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక వారి నారి అనబడును. ఎవరండి ఈమె? ఆదాము నుంచి తీయబడిందే కదా. అవ్వ ఆదాము నుంచి తీయబడింది, నారి అనబడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమైదురు. ఇక ఎప్పుడు నిర్మించబడింది ఇది? ఏక శరీరము. భార్య భర్త తల్లిని విడుస్తాడంట, తండ్రిని విడుస్తాడంట, మర్చిపోయినా సరే భార్యని హత్తుకుంటారంట. ఇక్కడ ఆదాము ఏర్పరిచిన తండ్రే కదా, తల్లి లేదుగా. ఉందా? ఆదాము ఏర్పరిచింది తండ్రే కదా. మరి ఇక్కడ ఏంటి? మరి దేవుడు ఈ మాట అన్నాడు, ఆది యందు ఉన్న విషయంలో ఒక మాట అన్నాడు, తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు, తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. తన తండ్రి యెహోవా, ఆదాము. తన తల్లి ఎవరు? ఆదాము తల్లి ఎవరు? మరి ఉన్నారా? ఆదాము తల్లి ఉందా? అసలు ఆదాము ఎలా పుట్టాడు? చూడండి 2వ అధ్యాయంలోనే దేవుడైన 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వారి నాసిక రంధ్రములో జీవవాయువును పోతగా నరుడు జీవాత్మాయను. నరుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? గమనిస్తున్నారు విషయాన్ని సోదరులారా? నరుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము నుంచి వచ్చాడు. ఆదామే కదా నరుడు. ఎక్కడి నుంచి ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? మట్టిలో నుంచి తీసి సృష్టించాడు. ఇంకా తల్లి ఎక్కడి నుంచి వచ్చింది? మరి అంటే వాక్యం మనకు తప్పు చెబుతుందా? మనం ఎందుకని ఇది గ్రహించలేని స్థితిలో ఉన్నాం? అంటే దేవుడు మనకు చెప్పకుండా ఏదైనా చేస్తున్నాడు ఇక్కడ. ఇప్పటి వరకు మనకు విషయం తెలియదు.
ఇప్పుడు వరకు మనకు తెలియలేదంటే అసలు ఆదికాండంలో రాయబడినటువంటి విషయము ఎందుకు రాయబడింది? యేసుక్రీస్తు వస్తాడనేది కొత్త నిబంధనలో మనం చూసాం. కానీ పాత నిబంధనలు చెప్పలేదా? ఏ సహోదరి చెప్పలేదా యేసుక్రీస్తు వస్తాడని? చెప్పాడు పాత నిబంధనలో. ఎందుకు వస్తాడు? మన పాపములను కడగటం కోసం ఒక గొర్రె పిల్లగా యేసుక్రీస్తుడని లోకరక్షకుడు వస్తాడని పాత నిబంధనలు తెలుసు. కొత్త నిబంధనలు యేసుక్రీస్తుడని చెప్పి తెలుసు. ఆ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే విషయం కూడా పాత నిబంధనలో చెప్పాడు. ఆదికాండంలో చెప్తున్నాడు కదా, తల్లి ఉందా అంటున్నాడు. ఇప్పుడు అసలు ఈ తల్లి ఎవరు? మరియకి మరియ ఎవరు? తల్లినా? తల్లి అన కాదు. ఎవరి తల్లి? ఎవరి తల్లి? యేసుక్రీస్తు తల్లి. గమనించండి సోదరుడు, ఇది చాలా సున్నితమైన విషయం. ఇది నా సొంతంగా చెప్తున్న విషయం కాదు, మీరు గమనించండి. మరియా యేసుక్రీస్తు తల్లి. ఇక్కడ తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. క్లియర్ కదా? మరి ఎవరు పుట్టారు ఇప్పుడు? యేసుక్రీస్తు అని పుట్టింది. యేసుక్రీస్తే కదా పుట్టింది మరియ గడుపున. యేసుక్రీస్తు ఎవరిని హత్తుకోవాలి? ప్రియ సంగమా గుర్తించండి. ఎవరిని హత్తుకోవాలి? యేసుక్రీస్తు. ఎవరిని హత్తుకోవాలి? సంఘానికి సాదృశ్యమైన స్త్రీని, వధువుని యేసుక్రీస్తు హత్తుకుంటాడు. ఇక్కడ ఆకాశం నుంచి ఏమొచ్చింది? పరలోక రాజ్యం నుంచి ఏం దిగి వచ్చిందట? జీవము ఈ రక్తములో పడియుండిను, మరియు పాపి పాపము యొక్క నేరము ఆరోపించబడిను. అతడు బలి కొరకు అర్పింపగల మిక్కిలి నిరపరాధి అయినది ఈ గొర్రె పిల్ల యొక్క జీవము మాత్రమే. ఆ రక్త కణము తల్లి గర్భములో వచ్చినప్పుడు ఏమొచ్చింది అనేది ఒకసారి చూడండి. వాక్యం నుంచి చూద్దాం. మనం సొంతంగా మన ఆలోచనద్దు. రోమ 16వ అధ్యాయము 1వ వచనం. రోమ 16వ అధ్యాయం 1వ వచనం. చూడండి. పరిశుద్ధుల కొరకు చదవండి. చదవండి. 16వ అధ్యాయం 1వ వచనం. కేంద్రాల్లో ఉన్న అంగపరిచారకులను ఫీబేయను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నాయడలా సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులను నాకును ఒకసారి గమనించండి. ఇది మొదటి కొరింథీయులు 16వ అధ్యాయం. మొదటి కొరింథీయులు 16వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గల్తీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను ఏం చేయాలంట? 1వ వచనం. ఏం చేయాలంట? గల్తీయుల సంఘములకు నియమించిన ప్రకారం చేయాలి. సంఘం అంటే స్త్రీయే కదా. సంఘానికి ఏ విధమైన సూచిక ఇచ్చినాడో ఆ విధంగానే మనం చేయాలి. కొత్తగా మనం చేయాల్సిన అవసరము లేదు. అదేనా? మత్తయి సువార్త చూడండి. ఆ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఏ విధంగా దిగి వచ్చి మరియ గర్భంలోకి దాల్చినది అనేది ఒకసారి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం గమనించండి.
ఉంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంటుంది. ఎక్కడైందండి? ఎట్లయిందంట? పరిశుద్ధాత్మ వలన జరిగింది. ఈ పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. నెక్స్ట్ అదే చదువుతాం. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించింది. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకునిచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియ చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. ఇదిగో కన్యక గర్భవతి అయిన కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అనే విషయము తన ప్రభువును తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ఏం జరిగిందండి? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు తన గర్భంలోకి దాచడానికి కోసం క్రీస్తు వంశావళి అబ్రహాము విశ్వాసము నెరవేర్చబడుతుందో లేదు. అక్కడ ఉన్నటువంటి మందసము ఏదైతే ఉందో ఫస్ట్ మనం చదువుకున్నటువంటి విషయం ఒకసారి రిపీట్ చేయండి. రోమా 4:16. రోమా 4:16. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాసం మూలమైనదాయను. కృపను అనుసరించి విశ్వాసం మొదలైన అబ్రహాంకి ఏ విశ్వాసం అయిందో ఆ కృపను అనుసరించి ఆ విశ్వాసము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? క్రీస్తు ఏ విధంగా జన్మించాడో మనం ఆ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు మన మధ్య ఏ విధంగా జన్మించాడు? ఒక కుమారుడిగా జన్మించాడు. కుమారుడు అయినప్పుడు భార్యని హత్తుకోవాల్సిన అవసరం ఉందా లేదా? భార్య ఏమైంది? సాదృశ్యమై ఉంది. సంఘానికి సాదృశ్యమై ఉంది. సంఘం అంటే వధువే కదా, వధువు అంటే స్త్రీనే కదా. స్త్రీ ఈరోజు ఎవరిని హత్తుకుంటుంది? క్రీస్తుని హత్తుకోవాలి. క్రీస్తు ఈరోజు ఏమై నిలిచి ఉన్నాడు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న క్రీస్తు ఏమై ఉన్నాడు? నిన్న నేడు జీవం కలిగిన దేవుడు వాక్యమై ఉన్నాడు. ఈరోజు వధువు అనేటువంటి మనము వాక్యాన్ని ఎప్పుడైతే హత్తుకుని నిలబడతామో, నేను సంపూర్ణమైనట్టు మీరు కూడా సంపూర్ణమైన వరకు మీ మీద పంపించుతానని చెప్పి దేవుడు చెప్పాడా లేదా? నేరం ఆరోపించబడి ఉండెను. ఎవరి మీద? క్రీస్తు మీద. అతడు బలి కొరకు అర్పింపగల మిక్కిలి నిరపరాధ అయినది ఈ గొర్రెపిల్ల యొక్క జీవం మాత్రమే. ఇప్పుడు ఆ కారణం చేతనే అది దేవుని యొక్క నిజమైన గొర్రెపిల్ల యొక్క రాకడకు సాదృశ్యమై ఉన్నది. మరియు పాపము తీసివేయలేము, అది కేవలము పాపమును కప్పించగలదు. ఎందుకనగా ఆ రక్తములో ఉన్న జీవము అది పగలగొట్టబడిన తరువాత ఆరాధికునికి పైకి తిరిగి రాలేదు. ఎందుకనగా ఆరాధికుడు ప్రాణము ఉన్న ఒక మానవుడు మరియు జంతువుల నుండి బయలువెడలిన ఆ జీవము బొత్తిగా ఒక మృగము యొక్క జీవమై ఉన్నది. మరియు ఒక మృగము యొక్క జీవము ఒక మానవుని యొక్క జీవితంతో ఏకీభవించలేదు. వాస్తవేనా? ఒక మృగము దేవుని యొక్క మానవుని యొక్క ఆత్మతో ఏకీభవించడం అనేది సాధ్యం. కాబట్టి ఆరాధికుడు అదే మనసుతో బయటకు వెళ్ళిను, అదే పాపము చేయవలని కోరికతో ఏ విధముగా లోపలికి వచ్చినో ఆ విధముగా కానీ అవన్నీ మాదిరులు అయి ఉన్నవి. కానీ ఆ ఆరాధికుడు ఒక్కసారి క్రీస్తు యొక్క రక్తము ద్వారా శుభ్రపరిచినప్పుడు ఇక పాపం యొక్క మనసు ఉండదు. ఎందుకనగా యేసుక్రీస్తు యొక్క రక్తములో నుండి బయటకు వచ్చిన జీవము అది తన యొక్క సొంత జీవము తప్ప మరి ఏమీయో కాదు. అది విశ్వాస యొద్దకు తిరిగి వచ్చును మరియు
విశ్వాసిని స్వయంగా ఆయనతో సహవాసంలోనికి తీసుకొచ్చింది. ఎక్కడ తీసుకొస్తుందండి? విశ్వాసమే ఎక్కడ తీసుకొస్తుంది? సహవాసం. ఎవరితో సహవాసం? ఒక్కసారి క్రీస్తులోకి ఈ మార్గంలోకి వచ్చినప్పుడు ఆ క్రీస్తు జీవం మనం పొందుకున్నప్పుడు క్రీస్తు జీవంతోనే మనం నడుస్తాం. ఇక్కడ కలవర సిలువలో ఒక రక్తము రావటానికి క్రీస్తుకి ప్రేరేపించినటువంటి పరిశుద్ధాత్మ కలవర సిలువలో ఆయన తీసుకెళ్లి సిలువ వేసినప్పుడు కొన్ని లక్షల కోటాను కోట్ల రక్త కణాలు విచ్ఛిన్నం కాబట్టి అప్పటి వరకు పరిశుద్ధాత్మ నిలబడింది. ఒక్కొక్క మనిషి దాకా ఒక్కొక్క ప్రవక్తనే వాడుతున్నాడు. ఇప్పుడు అలా కాదు. ఆ రక్త కణాలు కొన్ని లక్షల కోట్లు విచ్ఛిన్నమైనవి కాబట్టి అలా స్ప్రెడ్ అయింది భూమి మొత్తం. ఆ రోజు క్రీస్తుని కనపరచడం కోసం నీటిలో బాప్తిసం యెహోవా ఎందుకు ఇచ్చాడు? ఇజ్రాయెల్కి మాత్రమే కనపరచు నాడు అప్పుడే చెప్పాడు. ఏం చెప్పాడు? ఇజ్రాయేలు ఎంపిక కాబడిన వారే కాదు, తూర్పు దిక్కుకు, పడమర దిక్కుకు, దక్షిణ దిక్కుకు, ఉత్తరం దిక్కునకు మీరు వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి అని తన 11 మంది శిష్యులను చెప్పి పంపించారు. 11 మంది శిష్యులు భూమి మొత్తాన్ని విస్తరించి సువార్త ప్రకటించినప్పుడు మన భారతదేశంలో తోమా అనేటువంటి ఒక శిష్యుడు వచ్చాడు. ఆయన ద్వారా మనం సువార్తను మనం చూడగలిగాం. ఈయన రాకమునుకున్న సువార్తను మనం ఎరిగి ఉన్నామా? లేదు. మనకు అసలు తెలియదు. మనం ఒక స్థితిలో ఉంది. అదో ప్రపంచం. ధర్మాలు అనుకుంటాము, లేకపోతే కొత్త విధానాలు అనుకుంటాము, ఏమనుకుంటాం తెలియదు. క్రైస్తవులు అంటే ఈరోజు ఏదో ఎస్సీ ఎస్టీ బీసీలు లేకపోతే ఇంకొక గిరిజనులో కాదు. మన పుట్టకత్వాన్ని మన క్రైస్తవత్వం మన దగ్గర రాల. తోమా తీసుకొచ్చాడు. తోమా తీసుకొచ్చిన తర్వాత మనకి క్రీస్తుని క్రైస్తత్వం గురించి చెప్పాడు. ఇప్పుడు మనం క్రైస్తవత్వంలోకి వచ్చినప్పుడు, క్రైస్తవ బిడ్డలు ఉన్నప్పుడు ఏ కులానికి అపవాదించి చూస్తే మటుకి అది తప్పే. క్రైస్తత్వం ఏ కులానికి కాదు, ఏ మతానికి కాదు. క్రైస్తత్వం మతమే కాదు, కులమే కాదు. క్రైస్తత్వం అనేది కేవలం దేవుని యొక్క రక్తము. ఆ రక్తములో జీవం ఉంది. ఆ జీవమే పాప పరిహారార్థము జరగబడవలసి ఉన్నది. ఇది మనము గమనించవలసిన విషయం. ఈరోజు ఆ జీవము మనం పొందుకున్నప్పుడు మనది భర్త అయినటువంటి వాక్యమైన క్రీస్తును మనం హత్తుకుని నిలబడినప్పుడు మన ప్రత్యక్షత ఏంటనేది మనం గుర్తించగలుగుతాం. ఒకసారి యెహోవా అధ్యాయము 1వ అధ్యాయం 29 నుంచి 32 వచ్చిన ఒకసారి చూద్దాం. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రభుడు కనుక నాకంటే ముందుటి వాడాయనని నేను ఎవరిని గురించి చెప్పినో ఆయనే ఈయన. ఎవరైనా యేసుక్రీస్తే కదండి. యేసుక్రీస్తుని బయలుపాటు చేసుకున్నప్పుడు మనకు గమనిస్తాను, తెలుస్తుంది కదా. ఏమై ఉన్నాడు ఆయన? ఒక ప్రముఖుడే ఉన్నాడు. ఈయన కంటే శక్తిమంతుడు అంట. నా వెనక వచ్చేవాడు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలను మనం మోసుకునే స్థితిలో మనం గొర్రెపిల్లగా ఉన్నాం. నీవు చెప్పితివో ఆయన కంటే ప్రముఖుడు గనక కంటే మొదటి వాడాయను నేనెవరిని గురించి చెప్పుతునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరిగితిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమవుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చును వచ్చితిని చెప్పాను. మరియు యెహోవాను సాక్ష్యమిచ్చుచున్న ఆత్మ పావురము వలె మేఘము దిగి వచ్చింది. మోషే కాలంలోనూ ఒక మేఘము ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన పరలోక రాజ్య సంగతులను తెలుసుకున్నాడు. నేడు క్రీస్తుకి అది దిగి వచ్చింది. చివరి కాలంలో ప్రవక్త కూడా అదే మేఘము శిరసై దిగి వచ్చింది. ఆ దిగి వచ్చినప్పుడే ఈ విషయాలన్నీ, మరుగుపడిన విషయాలన్నీ మనకి తెలియవచ్చును. ఆ పాముల వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచి
నేను ఆయనని ఎరుగుదునని గాని నేలలో బాప్తీసం ఇచ్చుచును ఆయనకు నన్ను ఇచ్చుటకును నన్ను పంపినవాడు నీవేనని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతునో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చు వాడని నాతో చెప్పు. ఈయన దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని అనేను. నాడు యెహోవాను ఏదైతే సాక్ష్యం ఇచ్చి ఉన్నాడో ఈరోజు కూడా యేసు క్రీస్తు ద్వారే లోక పాపములు కడవేయబడతాయి అనే విషయాన్ని మనం కూడా చెప్పే స్థితిలో నిలబడాలి. ఆ నిలబడినప్పుడే ఆ విషయాలు మనకి తెలియవస్తాయి. కాబట్టి అమాయకమైన ప్రియమైన గొర్రెపిల్ల అనేది ఒక గొప్ప జీవి ఉన్నది. ఈ రాత్రి గొర్రెపిల్ల యొక్క స్వభావం గురించి ధ్యానించుటకు మనకు ఎక్కువ సమయము కలదని నేను ఆశించాను. ఇది ఒక ఆశ్చర్యమైన మరి యొక్క గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల గురించి ఇంకా పూర్తిగా మనం ఇప్పటి వరకు తెలుసుకున్నది కాక ఇంకా పూర్తిగా తెలుసుకున్నప్పుడు దేవుని చిత్తమైతే మరోసారి మనం ఒకసారి మాట్లాడుకుందాం. 1 కొరింథీయులు 16వ అధ్యాయం చూడండి. 1 కొరింథీయులు 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం చూడండి. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే గలతీయుల సంఘములకు నియమించిన ప్రకారము వీరిని చేయరు. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున వీళ్ళ ప్రతి వాడును తాను వడ్డీలను కొలది తాను యొక్క కొంత సొమ్ము విలువ చేయవాలి. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి ప్రతి కరిత్తులలో వారి చేత మీ ఉపకార ద్రవ్యము యెరూషలేమునకు పంపుదును. అసలు ద్రవ్యం అంటే ఏంటి? డబ్బే కదా. ఈ డబ్బు దేవుడు సంఘంలో పెంచాడా లేదా? సంఘాలు పెంచాడా? ఒకరికి 3, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి వారు ఎవరెవరు ఏమేమి చేశారు అనేది సంగతి మనం కూడా వాక్యం చూస్తాం. 3 ఇచ్చిన వాడు ఉన్నంతలు చేశాడు, 2 ఇచ్చిన వాడు పెంచితే ఏమవుతుందో అని చెప్పేసి దాచిపెట్టాడు, పక్కన పెట్టాడు. 1 ఇచ్చినాడంట ఏదైనా వాడితే ఏమైపోతుందో అని చెప్పి తీసుకెళ్ళి గొయ్యిలో పూడ్చిపెట్టేసేసి ఇది ఆల్రెడీ వాక్యంలో ఉన్నది. నేను సంఘంలో కూడా అదే జరిగింది. నేను సంఘంలో కూడా ఏదైతే మనకి బయలుపరిచి ఉన్నాయో ఆ విషయాలు మనం ఉన్నదన్నట్టు చెప్పే పరిస్థితులు లేదు సంఘాలు. ఈ ద్రవ్యము, ఇచ్చిన డబ్బు, ఇచ్చిన ఆస్తిని మనం కాపాడటం కోసమే కదా గొర్రెపిల్ల వధించబడింది. ప్రతిదానికి ఒక ధనాన్ని, ఒక ద్రవ్యాన్ని, ఒక విలువని, ఒక ఆస్తిని దేనైనా మనం కాపాడుకోవడానికి, శుద్ధీకరించుకోవడానికి గొర్రెపిల్లను వధించడం అనేది జరుగుతూ వచ్చింది. ఆ గొర్రెపిల్ల క్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు క్రీస్తు వధువుగా ఉండి, క్రీస్తే ఒక గొర్రెపిల్ల అయి ఉండి వధువు కోసము వధించబడ్డాడు. వధువు యొక్క ద్రవ్యము క్రీస్తుకి కావాల్సి ఉన్నది కాబట్టి ఆయన వధించబడి తను తాను అర్పించుకోగలిగాడు. ఈ విషయం చాలా క్లియర్గా మీకు అర్థమైందని చెప్పేశారని అనుకుంటున్నాను. ఇంకా మిగిలిన విషయము మరోసారి నెక్స్ట్ వారం దేవుని చిత్తం అయితే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాం. ప్రార్థించాలి. మీరు ఇచ్చిన ఈ వాక్యం మా మనసులో బలంగా గుర్తించలాగిన సహాయం చేయండి. మా జ్ఞానం కాదు తండ్రి, మీరు ఇవ్వగలిగిన జ్ఞానం, మీ మార్గం మాకు ఇలాగా చక్కగా అర్థమవలాగా మీరే సరళం చేయండి. మా మార్గంలో మీ వైపు సిద్ధపరచుకుంటున్నాం. వాక్యాన్ని హత్తుకోమంటున్నాం. ఆ వాక్యం మా కొరకు సరళంగా వినియోగించలాగా, మేము చక్కగా హత్తుకునేలాగా, అర్థం చేసుకునేలాగా ఈ లోక జ్ఞానం కాదు తండ్రి, నీ పరలోక జ్ఞానం మా మనసులో నిలవబడలాగా, మేము అర్థం చేసుకుని నడుచులాగా నీకు కృప మా అందరితో ఉంచమని
వారమంతయు నీవు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచవదండి. స్తుతులు స్తోత్రము ప్రభా. నీ చిత్తము లేనిది ఏది జరగదండి. హృదయ రహస్యాలు ఎరిగిన తండ్రి, గర్భంలో మునిపే నీవు నన్ను ఎరుగుతివి ప్రభా. మా మార్గం సిద్ధపరచండి. ఈ వైపు మా పయనాలను మీ గమ్యస్థానాన్ని చేరుకునేలాగా మమ్మల్ని సిద్ధపరచండి. మీ వాక్యంతో ప్రయాణం చేయలాగా సిద్ధపరచండి ప్రభా. మా చిత్తము కాదండి, నీ చిత్త ప్రకారం జరిగించండి. అనునిత్యము అనుక్షణము ఈ వాక్యంతో ప్రయాణం చేయలాగా పరిస్థితులను, సమయాన్ని అనుకూలపరచమని, ఆ వాక్యమును మేము చక్కగా అర్థం చేసుకునేలాగా, సూటిగా ప్రభా సరళంగా మా మనసుల్లో ముద్రించుకునేలాగా నీకు కృప అనుగ్రహించమని, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి బిడ్డని, వారి ఆరోగ్యాన్ని, వారి ఇబ్బందులను, వారి పరిస్థితులను జ్ఞాపకం ఉంచుకున్నాను ప్రభు. ఆధ్యాత్మికంగా మేము బలంగా ఎదుగుటకు నీ యొక్క వాక్యం మాకు అందులాగా సహాయం చేయమని, నీకు కృప మాతో ఉంచమని, నీ యొక్క దయా కనికరములు మాతో ముందులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రవాహిస్తున్నా నీ కొన్ని లేఖనాల ద్వారా కొన్ని విషయాలు మమ్మల్ని మీరు ఏర్పరచుకుని కొన్ని విషయాలు మీరే వాక్యమును కొన్ని విషయం బయలుపాటు చేసినారని నమ్మకం మీరు ఉన్నారని నమ్ముతున్నాను. ప్రవాహిస్తున్నా మరి ఆదాం కాలంలో ప్రోనిషన్ మీరు ఏదైతే ప్రోనిషన్ మరి ప్రవాహించిన జీవం కలిగినటువంటి మనిషిని ఏర్పాటు చేయాలని చెప్పి మీరు భావించినారు తండ్రి. ఆదాం నుంచి ప్రోనిషన్ అవ్వ పుట్టింది తండ్రి. అవ్వ నుంచి ప్రోనిషన్ ఈ మనుషులు పుట్టడం ప్రోనిషన్ మీ చిత్తం కాదు. కానీ ప్రవాహించిన ఆదాం నుంచి ఏ విధంగా అయితే ఉండాలో ప్రోనిషన్ క్రీస్తు రక్తము ద్వారా ప్రోనిషన్ కలవర శిలలో చిందించినటువంటి రక్తం ద్వారా కడిగి ప్రభా ఈరోజు వధువు పునరుద్ధానం కాబడుతున్నదని ప్రభా మీరు లేఖనాల ద్వారా ప్రోనిషన్ మీరే ప్రోనిషన్ బయలుపాటు చేస్తున్నారు. ఆది అందు ప్రభా అంతమందు ప్రోనిషన్ ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి. ప్రభా అల్పాయు మగాయు ప్రభా మీరే ఉన్నారు తండ్రి. ప్రభా యేసయ్యా మరి ఏ విధమైనటువంటి ప్రోనిషన్ క్రియలను ప్రభా మీరు పునరుద్ధరించి ఉన్నారో ప్రోనిషన్ మేము ప్రోనిషన్ వాక్య ద్వారా తెలుసుకున్నట్టుకు నాకు ప్రభా ఇక్కడ కూడి వచ్చిన జనులకు ప్రోనిషన్ మీరు విరిచి వడ్డించినటువంటి ప్రోనిషన్ ఈ ఆహారమును ప్రభా మా హృదయంలో ప్రోనిషన్ మరి మేము భద్రపరుచుకొని ఏ అపవాది దొంగిలించకుండా ప్రోనిషన్ ప్రవాహేసిన మీ కృపలో పాత్ర చేసి దీవించండి తండ్రి. ప్రవాహేషణ శ్రమల నుంచి మహాశ్రమలోకి వెళుతున్న తరుణంలో ప్రోనిషన్ ప్రభా ఏ అపవాది మమ్మల్ని దొంగిలించకుండా ప్రభా మీరు విత్తినటువంటి వాక్యమును ప్రోనిషన్ నీరు కట్టి ఫలించటకు ప్రోనిషన్ దీవించగలుగుతారని కోరుకుంటూ మీ కృపాసనం నడిపిస్తూ ప్రోనిషన్ మీరు పెట్టే ఆహారమును ప్రభావ మేము భుజిస్తూ ప్రవణిషన్ శక్తి కొద్దీ ప్రోనిషన్ యుద్ధములకు ప్రోనిషన్ మరి మేము కెరుబుల వలె ప్రోనిషన్ మరి యుద్ధం చేటుకు ప్రోనిషన్ సంసిద్ధులు కావటకు ప్రోనిషన్ మీ హస్తములు ప్రభావ మీద ఉంచి దీవించగలుగుతారని కోరుకుంటూ ప్రభా ఒక యోధులుగా ప్రోనిషన్ మనం తయారు చేయగలుగుతారు. మీ వధువుని ప్రోనిషన్ బలపరిచి స్థిరపరిచి ప్రోనిషన్ భద్రపరిచి ప్రోనిషన్ మీరు గైకొని వెలుటకు ప్రోనిషన్ దీవించగలుగుతారని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము. ఆమేన్.